హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే కొన్ని మొక్కలైతే నేను చూపిస్తాను. మా గార్డెన్లో ఉండే కొన్ని మొక్కలు మాత్రమే, చాలా మొక్కలు తగ్గించేసినాను. ఎందుకంటే ఇంకా వర్షాకాలం కదా, తీసుకొని పోయేసి అయితే చేన్లో నాటేస్తాము. ప్రతి ఇయర్ ఇలానే చేస్తాను నేను. కానీ కొన్ని చెట్లు అయితే బ్రతుకుతాయి, కొన్ని చెట్లు అయితే చనిపోయినాయి. చాలా చెట్లు చంపేసినాను. ఎందుకంటే ఇక్కడ ఉంటే నేను ఇంటి దగ్గర చూసుకుంటాను, ఇంకా గార్డెన్లో ఉంటే చేన్లోకి పోతే ఇంకా ఎప్పుడో ఒకసారి వెళ్తాను చేనుకి. అందుకనేసి ఇంకా అక్కడ చాలా చెట్లు అయితే చనిపోయినాయి. ఇంక నుంచి నేను ఇవైతే ఇంటి దగ్గర పెంచుకోవాలనేసి అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను. చూడండి, మునగ చెట్టు చాలా హైట్ వెళ్ళిపోయింది. అందుకనేసి కింద నాటుకున్నాను. ఇదైతే స్వీట్ లెమన్. స్వీట్ లెమన్ నేను తెచ్చుకున్నాను మొన్న. కానీ ముందు తెచ్చుకున్నాను, అది వేరే లెమన్ వచ్చేసింది ఆన్లైన్లో. అందుకనేసి డైరెక్ట్గా తెచ్చుకున్నాను. ఇది చూడండి, బచ్చల కూర, అదే కుందిలు కొమ్మలు అంటాం ఇది మేము. కుందిలు కొమ్మలు. ఇది వచ్చేసి మరువము. ఇది చామంతి చెట్టు. మా గార్డెన్లో ఉన్న కొన్ని మొక్కలు అయితే నేను చూపిస్తా ఉన్నాను. ఇది మరువం నేను నాటుకున్నాను. దీంట్లో చామంతి గడ్లు కూడా నాటినాను, అవి కూడా వస్తాయి. ఇంకా ఇప్పుడైతే వీడియో తీసినాను, అది పెడతాను. ఇప్పుడు చాలా రోజుల క్రితం తీసింది ఈ వీడియో. ఇదైతే బచ్చల కూర. దీంట్లోనే పచ్చిమిర్చి చెట్లు కూడా వేసినాను, కొన్ని ఒక 4 చెట్లు వేసినాను. కానీ గుత్తులు గుత్తులు కాయలు కాస్తున్నాయి, చాలా బాగున్నాయి చూడండి. ఇక ఇవైతే చాలా గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది దీన్ని చూసి. ఇంకా కోయాలంటే మనసు రాదు. ఇప్పుడు ఇంకా బాగుంది గార్డెన్లో, చూపిస్తాను. ఇదైతే చాలా రోజుల క్రితం తీసిన వీడియో, ఒక 1 మంత్ ముందు అనమాట. ఇప్పుడైతే ఇంకా తీసి పెడతాను. అదేవిధంగా ఇదైతే ఆన్లైన్లో తెచ్చుకునింది. ఇది చనిపోయింది అనుకున్నాను, మళ్ళీ చిగురు వచ్చింది. స్టార్ ఫ్రూట్స్ అనమాట ఇది. స్టార్ ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. ఇంకో మొక్క అయితే నేనే తీసి పడేసినాను, ఇది ఇంకా ఎండిపోయిందేమోలే అనేసి. ఇదైతే ఎగురు వచ్చింది. ఇది మీకు తెలిసిందే. ఈ చిక్కుడుకాయలు వస్తా ఉందిలే అన్నట్టు పెట్టినాను, ఒకే గుర్తు వచ్చినాయి. ఇది అంటే ముందు అయిపోయింది ఖాతా, మళ్ళీ వచ్చింది ఇది. ఇంకా దీన్ని కూడా తీసేసినాను. ఇప్పుడు చెట్టు లేదు, ఇంకా మళ్ళీ కొత్తగా అయితే నాటుతాను. దీనికి ఇంకా వేరే కుండీ పెడదాం అనుకుంటాను. ఎందుకంటే దాంట్లోనే వేస్తే దిగుబడి తక్కువ వస్తుంది అనమాట. మార్చి వేయాలి. ఇది చూడండి, ఇవి కూడా నేను తెచ్చుకున్న ఆన్లైన్తో తెచ్చుకున్నది ఆపిల్ చెట్టు. ఇది వచ్చి అలానే వచ్చింది, డేరాగడ్లు. దాంట్లోనే వదిలేసినాను, వాటర్ పోస్తా ఉంటే ఇంకా అలానే వచ్చేసింది. నేనేం నాటుకోలేదు, పోయినసారి నాటిందే ఇది. ఇంకా మొగ్గు వస్తూ ఉందేమో అనేసి చూసినాను, మొగ్గు అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. అయిన తర్వాత వీడియో పెడతాను. ఇది లెమన్ గ్రాస్. మా ఇంటికి రోజు ఇది ఉంటేనే పొద్దున్న లేస్తే నిద్ర లేస్తుంది. ఇంకా లెమన్ గ్రాస్ అయితే టీలో వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బచ్చల కూర కూడా కూరలో వేస్తే చాలా బాగుంటుంది. ఇదైతే ఉసిరి చెట్టు, గింజ వేసుకున్నాను, వచ్చేసింది. ఇది కొనింది కాదు, నేనే నాటుకున్నాను. ఇంకా ఇవైతే చూడండి, షోగా పెట్టుకునేదానికి ఇది నేరేడు చెట్టు వేసినాను. దీనే నేను బుక్ చేసినాను. ఇది బుక్ చేస్తే స్వీట్ లెమన్ అని చెప్పి ఇది ఇచ్చి పంపించినారు. ఇదేంటంటే నెల్లేరు, మోకాల నొప్పులు చాలా బాగా పనిచేస్తుంది. కానీ కోతులే విరిచేస్తూ ఉన్నాయి, ఎక్కువ తినేస్తూ ఉంది. అవి నాకైతే దొరకనివ్వడం లేదు. లేతగా ఉండేవన్నీ విరిచి తినేస్తూ ఉన్నాయి. ఇంకా మా కోతుల దగ్గర ఇంకా చేనులో అయినా నాటుదాం అనుకుంటా అన్నా, దీన్ని తీసుకొని పోయి. ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి కదా ముందు, అవన్నీ కూడా తీసేసినాను, చాలా వరకు తీసేసినాను. పక్కలో నాటినాను, ఇంకా చేనులో కొన్ని నాటేసుకున్నాను. ఇంకా దీన్ని మళ్ళీ కోతులు వచ్చి విరిచేస్తాయి. ఇంకా చూడండి, ఇవన్నీ కూడా కోతులు విరిచేసి తినేస్తాయి. లేతగా వచ్చే లోపలే తినేస్తూ ఉంది. ఇంకా ఇది తినదేమో అనుకున్నా, దీన్ని కూడా వదలదనుకోలే. ఈ బ్రహ్మకమలం చెట్టు అయితే పోయినసారి స్టార్ట్ అయింది మా పువ్వులు. ఇంకా దీనికి వాటర్ కొంచెమే పోస్తాను నేను. చూడండి, చిన్న చిన్న మొగ్గులు వచ్చినాయి కదా. ఇప్పుడు నేను నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. నేను ఇప్పుడు పెట్టినాను, చాలా మొగ్గులు వచ్చినాయి. కానీ కొన్ని అయితే రాలిపోయినాయి, కొన్ని అయితే వచ్చినాయి. చూడండి, ఇది కొమ్ము బాగా మొగ్గులు ఇరిసింది కదా, ఈ కొమ్మును కూడా విరిచేసినాయి అనమాట కోతులు. ఈ కొమ్ము చూడండి, ఎన్ని మొగ్గులు ఇరిసినాయి, ఈ కొమ్మే విరిచేసినాయి. చాలా అంటే చాలా అల్లరి చేస్తాయి మా ఊరు కోతలు అయితే. చూడండి, ఇవన్నీ మొగ్గులు వదిలినాయి, కానీ ఇవన్నీ తీసేసినాయి, ఏం లేవు, అన్నీ పీకేసినాయి. కింద ఉండే మొగ్గులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు షార్ట్ వీడియో ఒకటైతే పెట్టినాను చూడండి. ఇది జామ చెట్టు, మేమే గింజ వేసుకున్నాము. ఇంకా ఈ చెట్టు అయితే మేము నీడ కోసం అనేసి ఇలానే ఉంచేసుకున్నాము. హైట్ వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడప్పుడు కటింగ్ ఇచ్చుకుంటూ ఉంటాము. చూడండి, ఇది వచ్చేసి పురుగులు ఎంత బాగా వాళ్తాయి దీని మీద, చాలా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్. ఈ కాయలు అయితే పిందులుగా ఉన్నప్పుడే తినేస్తూ ఉంటాయి కోతులు, మాకేమి దొరకనివ్వవు. ఇంకా చిన్న చిన్న తేనెటీగలు అలాంటివి అయితే అప్పుడప్పుడు వచ్చి ఈ పువ్వుల మీద అలా వాలుతూ ఉంటాయి, మకరందం తాగుతాయి కదా, అలా పీల్చుకుంటాయి. వీటికైతే సాయంత్రం అయితే వస్తూ ఉంటాయి. ఈ చెట్టు అయితే ఎనీ టైం పూలు అనమాట. ఒక సైడ్ పూలు వస్తూ ఉంటుంది, ఒక సైడ్ ఏమో చిగురు వస్తూ ఉంటుంది.
అటు సైడ్ పూలు వచ్చింది చూడండి. ఇప్పుడు ఇటు ఇటు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. ఆ పక్క అయితే ఫుల్గా వచ్చినాయి, ఈ పక్క ఇప్పుడే మొగ్గలు వస్తా ఉన్నాయి. చాలా అందంగా ఉంటుంది. దేవుడు కూడా పెడతాం, మేము కూడా పెట్టుకుంటాము ఎప్పుడైనా. చూడండి మొగ్గలు గుత్తులు గుత్తులుగా వస్తూ ఉంటాయి. పూలు చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సాయంత్రం అయితే వర్షం పడితే అంత స్మెల్ రాదు, వర్షం కానీ పడకపోతే బాగా వస్తుంది. ఇది అయితే ఎండిపోయింది అనుకున్నాను ఈ చెట్టు, మళ్ళీ వచ్చేసింది. వాబ్రేన్ చెట్టు అది. ఇది చిన్న పిల్లలకి జలుబు దగ్గు అట్లా చేస్తే సుడి మీద వేస్తారంట ఈ పాలు. గడ్డి ఇదేదో అంటారు, మర్చిపోయినాను, గడ్డి ఏదో అంటారు. ఈ చెట్టు అయితే నేను నాట్లే, మా పాప నాటింది. ఇంకా ఇవైతే నేను లస్సీ ఫ్రూట్స్ అనేసి తెచ్చుకున్నాను. తెచ్చి తినేసి డబ్బాలో వేసి పెడితే కింద మొలిసినాయి, డబ్బాలో తీసి పెట్టిన. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. అవి వంకాయ నరలాగా వచ్చిందంటే బుక్ చేసుకున్నంటే గింజలు వచ్చినాయి, సీడ్స్ వస్తే దాన్ని ఇంకా ఇలా వేసుకున్నాను. ఇది కూడా లస్సీ ఫ్రూట్సే. ఇది వచ్చేసి జీడి మామిడి. నేను ఒక 2 గింజలు వేసినారు మా పాప, ఇంకా డబ్బాలో అయితే వేసి పెట్టినాము. ఇదైతే కర్పూరవల్లి, మీకు తెలిసిందే. మిద్దె పైన కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇంకా ఎవరైనా వస్తే ఇంకా ఇస్తాంలే అనేసి ఇలా నాటు పెట్టుకున్నాను. ఈ మల్లె చెట్టు 1-2 వదులుతా ఉంది ఇప్పుడు. ఇదైతే చూడండి చెట్లు ఇత్తనానికని వదిలేసినాను. అంటే బెండకాయలు ఇత్తనము నేను నాటినా కానీ రాలేదు, అది పాత గింజలు, అందుకనేసి కొత్త గింజలు నాటాలని వదులుకున్నా. ఇది మాత్రము ఈ చెట్టు చాలా ఇంపార్టెంట్. దీనికి ఏం ఎరువులు మందులు ఏమి వేయాల్సిన పని లేదు, వేస్ట్ వాటర్ వదులుతాను. పాత్రలు కడిగే నీళ్లు పోతాయి దీనికి, అంతే. నేను నీళ్లు కూడా పోయిను. ఇది చూడండి, ఇవి చాలా హెల్త్కి మంచిది. మేమైతే ఉస్తికాయలో ఉంటాము, చట్నీ చేస్తాము, అదేవిధంగా తాలింపు కూడా చేస్తాము, పప్పులో కూడా వేసుకోవచ్చు. ఈ పూల చెట్టు అయితే ఇప్పుడు చాలా బాగా వదిలింది, బాగున్నాయి. చెట్టు నిండుకు పూలు ఉన్నాయి. ఒకరోజు వీడియో అయితే తీసి పెడతాను. ఇది షో చెట్టు అనమాట, కాంపౌండ్ బయట నాటినాను, ఆవులు అట్లా తింటాయి. ఇది చూడండి తులసి చెట్టు. తులసి చెట్టు ఎక్కడ పడితే అక్కడ మొలిసేస్తూ ఉంది. ఇది మొలిసేది, ఈ స్మెల్ చూడటం వల్ల మనకు చాలా దగ్గు జలుబు ఇలాంటివి కానీ ఇంకా చాలా వాటికి మంచిదంట. ఇది గోరింటాకు చెట్టు, నేను నాటలేదు. ఇదైతే అదే మొలిసింది, ఇది షో చెట్టు. ఇది ఇంకా కరివేపాకు చెట్టు, మీకు ఆల్రెడీ తెలుసు. ఈ కరివేపాకు చెట్టు ఒకటి మాత్రమే చూపించినాను. ఇది గడ్డి నాటినాను, వర్షానికి వచ్చేసింది. ఇది మోకాలు నొప్పులకు అల్లము, ఇదైతే ఇంకా ఇదే వచ్చింది. ఈ తులసమ్మ చూడండి ఎక్కడ పడితే అక్కడ ఎంత బాగా మలుచుకుందో. ఇది గోరింటాకు చెట్టు, మాకైతే ఎప్పుడు ఆకిస్తుంది. ఈ చెట్టుకు వాటరే పోయింది నేను, అది కూడా లేదు. అయినా కట్ చేసినా మళ్ళీ వచ్చి పూలు వదులుతా ఉంది. ఈ వంకాయలు అయితే కోతులే తినేస్తాయి. ఇంకా ఇది కూడా ఈరోజు రేపు తినేస్తాయి కోతులు, వంకాయలు ఏమి పెట్టవు, బాగా తినేస్తాయి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే పైనుంచి తెచ్చి ఇక్కడైతే నాటినాను. ఇంకా అంటుకున్నాయి, పందిరి అయితే వేసినారు మా ఆయన, అది కూడా చిన్న వీడియో పెట్టినాను. ఇంకా ఎలా వస్తాయో ఫ్రూట్స్ నాకైతే తెలియదు, ట్రై చేస్తూ ఉన్నాను. సక్సెస్ అవుతానో లేదో తెలియదు. వేర్లు అయితే ఇట్లా వచ్చినాయి, వేర్లు ఎట్లా పైన వచ్చేసినాయి, నేను అనుకోలే ఇట్లా వస్తాయనేసి. ఇంకా ఇలా వచ్చినాయి. ఇంకా ఇవన్నీ కూడా వంకాయ చెట్లు తీసేయాలి. ఇంకేమాత్రం నాకు ఒక్క వంకాయ కూడా కోతలు దొరకనివ్వు. దీని అయితే కట్టాలి, టైం లేదు కట్టి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. ఇవైతే మా కోడి పిల్లలు, కోడి పిల్లలు చూద్దాంలే అన్నట్టు వచ్చినాను. 9 గుడ్లు అయితే వేసినారు. 9 గుడ్లలో 9 పిల్లలు చేసినాయి, మా కొడుకు వేసినారు ఈసారి. ఇంకా ఇన్ని రోజులు అయితే 2-3 అట్లా చేస్తూ ఉండింది. ఇంక ఇవన్నీ బయట వచ్చేస్తాయి అనమాట, కాకులు తినేస్తా అనేసి. ఇంకా నేను పట్టుకొని చూస్తూ ఉన్నాను, ఎంత ముద్దుగా ఉన్నాయో. వాళ్ళ అమ్మ కానీ వచ్చిందంటే కొరికేస్తుంది, అందుకనేసి వాళ్ళ అమ్మ అక్కడికి, అందుకనేసి నేను పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకున్నాను. ఇవి చాలా సౌండ్ చేస్తూ ఉంటాయి, కయ 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 అంటూ ఉంటాయి. చాలా ముద్దుగా ఉన్నాయి ఇవి, చాలా బాగున్నాయి కదా. చూడండి ఇవి ఎట్లా అతుక్కొనే ఉన్నాయి, ఎగిరిపోతాయేమో అనుకున్నాను కానీ ఎగిరిపోలేదు, చాలా ముద్దుగా ఉన్నాయి పిల్లలు. వీటి గురించి అయితే ఇది పందాల కోళ్ళు మీకు ఎప్పుడైనా వీడియో తీసి పెడతాను. ఇవైతే అవన్నా చచ్చిపోవాలి, గొడవలు పడతాయి అన్నమాట పుంజులు, లేకపోతే ఎదుటిదైనా చచ్చిపోవాలి, లేదంటే ఇదైనా చచ్చిపోవాలి, అంతవరకు గొడవ పడతానే ఉంటాయి. ఈ కోడైతే భలే కొరికేకి వస్తూ ఉంటుంది, పిల్లల్ని అయితే తాకనీదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మా గార్డెన్ వీడియో ఇంకా ఇది చాలా రోజుల క్రితం తీసింది, ఇప్పుడైతే మళ్ళీ తీసినాను కానీ ఎడిట్ చేసేదానికి టైం లేకుండా ఇంకా ముందు తీసిండే వీడియో అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇది ఎప్పుడో తీసింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.